RTI Live News. Ask for right. Welcome to RTI Live News. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలం టొంకిని గ్రామానికి చెందిన చౌదరి జయేందర్ మృతి ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కౌటాల సిఐ ముత్యం రమేష్, ఎస్ఐ కమలాకర్తో కలిసి చౌదరి జయేంద్ర మృతి ఘటనపై వివరాలు వెల్లడిస్తున్న సిఐ ముత్యం రమేష్. జయేందర్ మృతి ఘటన దర్యాప్తులో భాగంగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. మృతుడి తండ్రి చౌదరి చిరంజీవికు చెందిన పొలానికి ఉన్న కంచెను విద్యుత్ కనెక్షన్లు అమర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌటాల సిఐ ముత్యం రమేష్, సిర్పూర్ టీఎస్ఐ కమలాకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తేదీ 10/4/25 రోజున సాయంత్రం 5:20 చౌదరి చిరంజీవి టోంకిని గ్రామానికి వచ్చి తన కొడుకు జయేందర్ 9 తారీఖు రాత్రి 9:50 ఇంట్లో నుండి మిర్చి తోటకని వెళ్ళినాడని, తర్వాత అతను ఉదయం తిరిగి రాలేదని, అతని యొక్క సెల్ ఫోన్ అతని టోంకిని హనుమాన్ టెంపుల్ దగ్గర గల షాప్లో సెల్ ఫోన్ ఉందని, చెప్పులు అక్కడే ఉన్నాయని చెప్పి, సెల్ ఫోన్ ఇంట్లో ఉందని చెప్పి మిస్సింగ్ తన కొడుకు కనబడతలేడని ఫిర్యాదు ఇస్తే దాని మీద సిర్పూర్ ఎస్ఐ గారు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎవరైతే తప్పిపోయిన వ్యక్తి చౌదరి జయేందర్ ఉన్నాడు అతని కొరకు సెర్చ్ చేస్తున్న క్రమంలో అదే టోంకిని గ్రామంలోని హనుమాన్ టెంపుల్ ముందు నుంచి వెళ్తున్న దారి ఏదైతే పెనుగంగ వెళ్తుందో ఆ గంగలో ఒక పెద్ద మలుపు వద్ద ఉన్న నీటి ప్రవాహం వద్ద ఒక శవం మాకు నిన్న 12 తారీఖు ఉదయం 8 గంటలకు ట్రేస్ అవుట్ అయింది. అప్పుడు మేము ఆ గ్రామస్తులు మరియు ఎవరైతే మా కంప్లైంట్ ఇచ్చారో చౌదరి చిరంజీవి వచ్చి అక్కడ నదిలో ప్రవాహంలో ఉన్న లోతైన మడుగులో ఆ శవాన్ని వాళ్ళ కొడుకుదే తప్పిపోయిన అంటే ఎవరైతే ఇంట్లో నుంచి వెళ్ళిన వ్యక్తి చౌదరి జయేందర్ అని అన్నాడో అతన్ని గుర్తుపట్టి అప్పుడు ఎస్ఐ గారు అది కొంచెం అనుమానాస్పదంగా ఉందని చెప్పి టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఫోరెన్సిక్ నిపుణులతో మంచిర్యాలకు చెందిన డాక్టర్లను పిలిపించి ఆ బాడీని అక్కడే స్పాట్లో వాళ్ళ రిక్వెషన్ ఇచ్చి అక్కడే స్పాట్లో పిఎంఈ చేయడం జరిగింది. పిఎంఈ చేసిన తర్వాత దాని మీద కొంచెం రూమర్స్ కూడా మాకు వేరే సమాచారం ఉంది. ఆ టైప్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో ఈరోజు ఉదయం ఫోరెన్సిక్స్ డాక్టర్ గారు రిపోర్ట్ కొరకు ఇక్కడ నుంచి కానిస్టేబుల్ వెళ్ళి రిపోర్ట్ తెప్పించడం జరిగింది. ఆ రిపోర్ట్లో మృతుడు నీటి ప్రవాహం గుంతలో పడి చనిపోలేదు, కరెంట్ షాక్ వల్ల కూడా అతనికి ఉన్నదని చెప్పి, ఎలక్ట్రికల్ షాక్ అనేది ఉన్నదని చెప్పి డాక్టర్ రిపోర్ట్లో మాకు రావడం వల్ల ఎస్ఐ గారు తన సిబ్బందితోని ఆ రిపోర్టు చూసి వెళ్ళి ఎవరైతే మాకు దరఖాస్తు ఇచ్చిండో తప్పిపోయిన వ్యక్తి జయేందర్ వాళ్ళ తండ్రి చిరంజీవిని విచారించగా చిరంజీవి మొదటగా తను 9 తారీఖు రోజు రాత్రి తన కొడుకు పొలంకి వెళ్ళిన మాట నిజమే. తర్వాత ఇతను కూడా తనకి ఇంకొక వరి పొలం ఉంటుంది. ఆ వరి పొలం పక్కన వాళ్ళ బంధువులు చౌదరి చెల్లెరామ్ అనే వ్యక్తికి వీళ్ళ అన్నదమ్ములు 4గురికి కూడా అక్కడే స్పాట్లోనే వరి పొలాలు ఉంటాయి. ఆ వరి పొలాలకు సంబంధించిన లోతుగా అడిగితే అతను ఏమని చెప్పాడంటే ఆ వరి పొలం దగ్గర వీళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆనవాయితీగా ఎలక్ట్రికల్ షాక్ అనేది పెట్టడం ఆనవాయితీ. ఎలక్ట్రికల్ షాక్ పెడుతున్న క్రమంలో అక్కడ వచ్చి అడవి జంతువులు వస్తే చంపుకొని వాటిని తినడం ఇట్లా చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఏమైందంటే ఇతను మిర్చి తోట అక్కడికి పోయి రాత్రి వర్షం పడితే వాళ్ళ పొలం దగ్గరికి ఏదైతే వరి చేను ఉందో వరి చేను మొక్క చేను దగ్గరికి, వరి చేనేమో మన చెల్లరాముది, మొక్క చేను ఈ మృతుడి వాళ్ళ నాన్నది, వాళ్ళకి అక్కడికి వెళ్దామని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్దామని వెళ్తుంటాడు. యాక్చువల్లీ అట్లా వెళ్ళడానికి కూడా కారణం ఏంటంటే మృతునికి హనుమాన్ టెంపుల్ దగ్గర ఒక చిన్న షాప్ ఉంటుంది. ఆ షాప్లో వీళ్ళు ఆ రోడ్డు మీద పోయే టిప్పర్లకు డీజిల్ దొంగ డీజిల్ ఆ డ్రైవర్లు అమ్ముతుంటారు. అదే కాకుండా అక్కడ కర్ర కానీ పాన్ పరాక్ రాత్రి డ్రైవర్లు అయితే ఏదైతే అలవాటు వేసుకుంటారో నిద్ర రాకుండా దాని కొరకు కూడా అక్కడ ఆపుతుంటారు. వీళ్ళకి ఫోన్ చేస్తున్నారు. ఆ క్రమంలోనే తండ్రికి ఫోన్ వస్తుంది 2 సార్లు. అతను ఒక వ్యక్తికి ఇవ్వడానికని ఇటు వస్తారు టెంపుల్ దగ్గర ఉన్న షాప్కి. వీళ్ళ తండ్రి దగ్గరికి కొడుకు ఏం చేస్తాడంటే మరి ఎందుకు వెళ్ళిండో కానీ తండ్రి దగ్గరికి వెళ్తాడు. వర్షం వస్తుంది మా నాన్న ఇంటికి పంపిస్తాను, ఇద్దరు షాప్ నడుపుతారు, తండ్రి కొడుకు ఇద్దరు షాప్ నడుపుతారు. ఈ క్రమంలో తన మక్క చేనికి వెళ్తున్న తండ్రి కొరకు వెళ్తున్న క్రమంలో ఇతను చెల్లెరామ్ యొక్క ఎలక్ట్రికల్ పవర్ షాప్ పొలాల దగ్గర ఉంటాయి, అక్కడ పడిపోయి ఉంటాడు. ఈయన ఈ పెట్రోల్ డీజిల్ నైట్లో ఒక ఇద్దరు వచ్చి కర్ర కొనుక్కుంటారు, గుట్కా కొనుక్కొని పోయి ఈయన రిటర్న్ మళ్ళీ వెళ్తున్న క్రమంలో అక్కడ పడిపోయి ఉంటే వీళ్ళకి ఆల్రెడీ చెల్లారాం అనే వ్యక్తికి కరెంట్ షాక్ ఉన్నదన్న విషయం, ఈయన దగ్గర కరెంట్ షాక్ ఉన్న విషయం చిరంజీవికి తెలుసు. కాబట్టి అనుమానం వచ్చి చిరంజీవి ఏం చేశారంటే ముందుగా అనుమానం వచ్చి పిలిస్తే లేవకుండా ఇమ్మీడియట్గా పవర్ షాక్ వెలిగించి చెల్లారామును వాళ్ళ దగ్గర బంధైన చెల్లారామును లేపి ఇద్దరు కలిసి చూస్తారు.
చూసేసరికి అతను చనిపోయి ఉంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గతంలో తండ్రి ఎవరైతే ఈ మృతుని తండ్రి చిరంజీవి ఉన్నాడో ఆయనకు 3 సార్లు ఎలక్ట్రికల్ షాక్ కలిగి ఈ లెఫ్ట్ లెగ్ ఉన్న ఫింగర్లు కూడా జరిగింది, రైట్ లెగ్ ముట్టకపోవడం అయింది. చేతికి కూడా గాయాలు, చేతికి కూడా ఎలక్ట్రికల్ షాక్ వల్ల ఈ గాయాలు మొత్తం బాడీ మొత్తం బర్నింగ్ గాయాలు. ఈ విషయం పైన గ్రామంలో చాలా సందర్భాల్లో వీళ్ళను వార్నింగ్ చేసేది, మీరు ఎలక్ట్రికల్ షాక్ పెట్టడం కరెక్ట్ కాదు. అది మనసులో పెట్టుకొని ఇప్పుడు సొంత కొడుకే చనిపోయింది, ఇది ఉంటే మనకు డేంజరు, ఎందుకంటే అతను పెడతాడు ఇతను పెడతాడు, కరెంట్ ఇద్దరు కలిసే పెడతారు, వీళ్ళిద్దరు ఎక్కువ పొలం దగ్గర ఉంటారు. వీళ్ళు భయపడి మళ్ళీ మృతుడు ఆ రోజు ఒక 50,000 రూపాయలు ఇంట్లో నుంచి ఫోన్పే కొట్టించుకుంటాడు, అదే రోజు ఉడగొట్టుకుంటాడు. ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంది కాబట్టి మృతుడు డబ్బులు కూడగొట్టుకున్నాడు అన్న ఉద్దేశం క్రియేట్ చేయాలని ఎటో తప్పిపోయిండు, లేకుంటే డబ్బులు పోయినందుకు ఆయన ఇచ్చాయనే మడుగులో పడి చనిపోయడానికి క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మృతుడి శవము ఎవరైతే ఇప్పుడు మాకు పిటిషన్ ఉన్నో చిరంజీవి ఆయన బండి పైన మధ్యలో ఎక్కించుకొని వెనక చెల్లరా పట్టుకుంటే ఇద్దరు కలిసి ఆ దారి నుంచి టోంకి టెంపుల్ హనుమాన్ టెంపుల్ ముందు నుంచి దారిలో నుంచి వెళ్ళి ఆ మడుగులో పడేసి ఏం తెలియనట్టుగా ఇంటికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు నన్ను నమ్మేయడానికి సెల్ ఫోన్ ఇంట్లో వెళ్తారు, అతను ఎటో వెళ్ళిపోయిందని వీళ్ళు ఒక ఫ్యాబ్రిక్ ఒక స్టోరీ క్రియేట్ చేస్తారు, ఫాల్స్ స్టోరీ క్రియేట్ చేసి ఊరోళ్ళందరినీ నమ్మేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మనకు నిన్న శవం దొరికిన తర్వాత ఈ డాక్టర్ రిపోర్ట్లో కానీ తర్వాత మనకున్న సమాచారం కొంచెం నమ్మదగ్గ సమాచారం కొరకు ఈరోజు డాక్టర్ రిపోర్ట్ వచ్చినాక ఎస్ఐ గారు 3:30 గంటలకు వెళ్ళి గట్టిగా విచారిస్తే ఉన్న విషయం మొత్తం ఇప్పుడు నేను చెప్పింది ఏదైతుందో అదంతా వాస్తవం బయటపడింది. దానిపైన ఇద్దరు అక్యూలను కూడా ఆ స్వాధీనంలో తీసుకున్నాం. ఎవరైతే మేము పంచ విట్నెస్ ఉన్నారో వాళ్ళ ద్వారా వెళ్ళి అక్కడ పొలం దగ్గర కూడా ఎలక్ట్రిక్ వాళ్ళని పిలిపించి ఈ లైన్ ఇన్స్పెక్టర్ సిర్పూర్ మరి అసిస్టెంట్ లైన్ ఇన్స్పెక్టర్ సిర్పూర్ని పిలిపించి ఆ ఎలక్ట్రికల్ వాళ్ళ పొలాల చుట్టూ పెట్టిన వైరింగ్ బెండ్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్కడ వాళ్ళ మోటార్ ఏదైతుందో మోటార్ పంప్ సెట్లో నుంచి ఆ స్టార్టప్ నుంచి ఎలక్ట్రికల్ లైన్లను ఇచ్చి ఉన్నాయి, అవి అందరం చూసినాం, ప్రాపర్గా ఫోటోలు తీసుకున్నాం. అక్యూలకు దానిపైన ఇప్పుడు మిస్సింగ్ కేసు నుంచి సెక్షన్ ఆపరేషన్ చేసి ఏదైతే ఇప్పుడు సూటబుల్ సెక్షన్స్ ఉన్నాయో ఆయన ఆపరేషన్ చేసి ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ పంపుతున్నాం. వీళ్ళకు సరైన ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి శిక్ష పడే విధంగా చూస్తాం. మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా రైతులందరికీ కూడా మా విన్నపం, మన పంటను రక్షించుకోవడంలో తప్పు లేదు, కానీ పంటను